యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ మధ్యకాలంలో మరి టెర్రరిస్టులని చాలామంది వార్తల్లో మనం చూస్తున్నాం. టెర్రరిస్టులు అంటే వాళ్ళు కూడా మనలాంటి మనుషులే. కాకపోతే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే నచ్చిన వాళ్ళని ఆయుధాలతో మరి కాల్చివేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు నచ్చదు ఏంటి అనే విషయాలు మనకి తెలీదు. కొన్నిసార్లు మరి వాళ్ళు సైకిల్ అయి ఉంటారా, లేకుంటే వాళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఆ విధంగా చేయిస్తారో అది కూడా మనకు తెలియదు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా సరే బయటికి వెళ్ళే ముందు దేవుని చిత్తంలో ముందుకు సాగండి. మరి దేవుని చిత్తంలో దేవుని యొక్క నడిపింపులో ముందుకు సాగినట్లయితే కనుక ఎటువంటి టెర్రర్ అటాకులు కాదు, ఏది కూడా మిమ్మల్ని భయపెట్టలేవు, మీరు కూడా భయపడరు. ఎందుకంటే దేవుని కాపుదల మీకు ఉంటుంది. ఒక విషయం మీకు జ్ఞాపం చేస్తున్నాడు ఏంటంటే, ఒక అతన్ని క్రైస్తవుని మరి షూట్ చేస్తుంటే బుల్లెట్లన్నీ అతని దగ్గరకు వచ్చి కింద పడిపోతున్నాయంట. దానికి కారణం ఏంటంటే, అక్కడ ఒక దూత ఆయనకి అడ్డుగా ఉండటం వల్ల ఆ దూత ఆ బుల్లెట్లను అడ్డుకోవడంతో ఆ బుల్లెట్లు అతను గుచ్చుకోకుండా కింద పడిపోతూ ఉన్నాయి. అన్నీ కూడా అక్కడతో ఆగిపోయి కింద పడిపోతుండే. చూడండి ఎంత గొప్ప అద్భుతం. అలాగే ఒక మిలిటరీ మ్యాను అతనికి ఎప్పుడు కూడా మరి అతను చొక్కా జోబులో ఒక చిన్న బైబిల్ని పెట్టుకుని అలవాటు ఉన్నది. ఆ బైబిల్ పెట్టుకుని ఉంటాడు ఆయన. మరి వారు జరిగినప్పుడు ఒక బుల్లెట్ వచ్చి అతని బైబిల్లో కీర్తన 91 అధ్యాయం దగ్గర ఆగిపోయింది. అంటే మరి అక్కడ 91 అధ్యాయంలో మరి ఎటువంటి అభయవాక్యం మీకు తెలుసు కాబట్టి జ్ఞాపం చేసుకోండి. ఈ విధంగా దేవుని కాపుదల ఉంటుంది. ఆయన గొప్పదైన అద్భుత కార్యం చేస్తూ ఉంటాడు. మీరు జ్ఞాపం చేసుకోండి. భయపడక్కర్లేదు. క్రైస్తవులు అనేవారు కూడా మరి ఇటువంటి వాటికి భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ధైర్యంగా ఉండాలి. నీతిమంతుడు సింహంలో ధైర్యంగా ఉంటారు. కాబట్టి మీరు ఏ పాపం చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా, ఏ అన్యాయం చేయకుండా ఉన్నట్లయితే కనుక మీకుండే కాపుదల మామూలు కాపుదల కాదు, గొప్పదైన కాపుదల. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి. ఇటు దేవుడిచ్చి గొప్ప కాపుదల మామూలుగా ఉండదు. ఒక సీఎంకి పిఎంకి రోజుల్లో కాపుదల ఉండట్లేదు. ఎంతోమంది మరి ఇందిరాగాంధీ ఒక ప్రైమ్ మినిస్టర్కి కూడా కాపుదల లేదు. అదేవిధంగా కొంతమంది చీఫ్ మినిస్టర్లు కూడా కాపుదల లేకుండా వాళ్ళు దుర్మరణం పొందినారు. ప్రతి ఒక్క జ్ఞాపం చేసుకోండి. కాబట్టి దేవుని యొక్క కాపుదల మనకి ఉంటే తప్ప మనం ఏం చేయలేం. కాబట్టి అన్ని కొన్ని దేవుని చిత్రం ముందుకు సాగండి. ఖచ్చితంగా దేవుని కాపుదల మీ ఏడల బలంగా ఉంటుంది. దేవుని చిత్రానికి వ్యతిరేకపోతే కనుక దానికి గ్యారంటీలు ఉండవు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నడిపించడు. ఏదైనా కీడు పొంచినప్పుడు ఆ కీడు దగ్గరికి దేవుడు నడిపించడు. ఈ మార్గంలో కీడు ఉందేమో, అందుకే దేవుడు ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి సమయంలో ఇంకా స్వచ్ఛతంతో ముందుకు సాగిపోతే కనుక కీడుని ఖచ్చితంగా ఎదుర్కోవాలి. జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి.